ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ లో ఫోకస్ ఎక్కడ ఉంది, ఫోకల్ లెంత్ ఎక్కడి వరకు, అండ్ దెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడి వరకు మీరు రిప్రజెంట్ చేయలేదు అనుకోండి, ఎగ్జామినర్ మీకు ఇక్కడ మార్క్స్ కట్ చేస్తాడు. సో ఇట్లా మీరు ఏరో డయాగ్రామ్స్ తో రిప్రజెంట్ చేశారనుకోండి, మీకు సింగిల్ మార్క్ కాదు హాఫ్ మార్క్ కూడా కట్ చేయడానికి ఎగ్జామినర్ కి స్కోప్ ఉండదు. సో ఈ మిస్టేక్స్ ఇంకా మీరు అవాయిడ్ చేస్తే రే డయాగ్రామ్స్ లో మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్, దట్ ఈస్ వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th and 10th. సో ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ అందరూ మంచిగానే చదువుతున్నారు అని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని డిస్కస్ చేస్తాం. అది ఏంటి అని అంటే రే డయాగ్రామ్స్ గురించి. క్లాస్ 10th స్టూడెంట్స్, ఏపీ బోర్డ్ స్టూడెంట్స్ కావచ్చు, తెలంగాణ బోర్డ్ స్టూడెంట్స్ కావచ్చు. సో రే డయాగ్రామ్స్ అన్నవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మీకు ఫుల్ మార్క్స్ రావడంలో. సో ఇప్పుడు ఈ రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు కామన్ గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ ఏ మిస్టేక్స్ ని మనం అవాయిడ్ చేయాలి, ఓకేనా? అండ్ రే డయాగ్రామ్స్ ని అసలు డ్రా చేసే విధానం ఏంటి అన్నది ఈ రోజు వీడియోలో చూద్దాం. సో షార్ట్ అండ్ స్వీట్ గా కంప్లీట్ చేసేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే ఫ్రీ హ్యాండ్ తో డ్రా చేస్తారు రే డయాగ్రామ్స్ ని. అది మిర్రర్స్ కి సంబంధించి కావచ్చు ఆర్ లెన్స్ కి సంబంధించి కావచ్చు. సో కంపల్సరీ రే డయాగ్రామ్స్ ని మీరు స్కేల్ యూజ్ చేయండి. స్కేల్ యూజ్ చేస్తే ఏంటి అని అంటే సో మీ రే డయాగ్రామ్ అనేది నీట్ గా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ దట్ స్టూడెంట్స్ మేక్, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి సో లేబుల్ చేయడం మర్చిపోతారు చాలా మంది స్టూడెంట్స్ రే డయాగ్రామ్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిర్రర్ తీసుకున్నాను అనుకోండి. సో ఈ దిస్ ఈస్ ద కాంకేవ్ మిర్రర్, కోటెడ్ అండ్ బల్జ్డ్ ఇన్ పార్ట్ ఈస్ రిఫ్లెక్టింగ్. అంటే మీరు ఇది రిప్రజెంట్ చేయలేదు అనుకోండి, అది కాంకేవా కాన్వెక్స్ అని నేను చెప్పలేను. సో అట్లనే ఇప్పుడు కాన్వెక్స్ తీసుకున్నాను అనుకోండి, ఇట్లా బల్జ్డ్ అవుట్ పార్ట్ ని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బల్జ్డ్ ఇన్ పార్ట్ ని కోటెడ్ సర్ఫేస్. ఇది డినోట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లనే మీరు ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేస్తారు. ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ లో ఫోకస్ ఎక్కడ ఉంది, ఫోకల్ లెంత్ ఎక్కడి వరకు, అండ్ దెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడి వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పోల్ తీసుకున్నాను. అంటే చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ని ఇక్కడ చెప్తున్నాను మీకు. సో ఇక్కడ మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డ్రా చేసేటప్పుడు ఫోకల్ లెంత్ ఇటువైపు డ్రా చేయాలి. ఇట్లా ఇది ఫోకల్ లెంత్ ని డినోట్ చేసే విధానం. ఇది ఏం డినోట్ చేస్తుంది అంటే మీరు పోల్ నుంచి ఫోకస్ వరకు ఫోకల్ లెంత్ ని మెజర్ చేస్తున్నారు. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు రేడియస్ ఆఫ్ కర్వేచర్. సైన్ కన్వెన్షన్ అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ మీరు ఎగ్జామినర్ మీకు ఏం చూస్తాడు అని అంటే ఈ స్టూడెంట్ కరెక్ట్ గా డినోట్ చేశాడా లేదా, డిఫరెంట్ పాయింట్స్ ని లేబుల్ చేశాడా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశారు. ఈ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ AB. సో దీన్ని ఇట్లా డినోట్ చేశారా లేదా, ఓకేనా? ఇవన్నీ PF to FCO AB ఆర్ A-B'. ఇమేజ్ అయితే లెట్స్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి ఇమేజ్. సో అప్పుడు A-B' ని ఇమేజ్ గా రిప్రజెంట్ చేయడం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో ఫస్ట్ రే డయాగ్రామ్ అనేది నీట్ గా కనిపించాలి, ప్రిన్సిపల్ యాక్సిస్ స్ట్రైట్ గా. సో మీరు తీసుకున్న ఎనీ 2 ఇన్సిడెంట్ రేస్ ని ప్రాపర్ గా విత్ యారోస్, ఓకేనా? సో అది నెక్స్ట్ పాయింట్ లో చెప్తాను. సో ఈ పాయింట్స్ అన్నిటిని కూడా రిప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి నో యారో మార్క్స్ ఆన్ ద రే డయాగ్రామ్స్. సో ఈ యారో మార్క్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇలా తీసుకున్నాను, పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రే తీసుకుంటున్నాను. ఇది ఒక ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ద రిఫ్లెక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్, మిర్రర్స్ కేసులో. బట్ ఇక్కడ ఏది ఇన్సిడెంట్ రే ఏది రిఫ్లెక్టెడ్ రే అని ఎగ్జామినర్ ఐడెంటిఫై చేయలేకపోయాడు అనుకోండి, అంటే మీరు రిప్రజెంట్ చేయలేదు అనుకోండి, ఎగ్జామినర్ మీకు ఇక్కడ మార్క్స్ కట్ చేస్తాడు, ఓకేనా? రే డయాగ్రామ్స్ లో మీరు ఎంత సులువుగా మార్క్స్ తెచ్చుకోవచ్చో అంతే ఈజీగా మార్క్స్ లూజ్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఎట్లా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. అవి ఏంటి అని అంటే సో మీరు యారో మార్క్స్ ని డినోట్ చేయకపోవడం, లేదంటే కరెక్ట్ గా డిఫరెంట్ పాయింట్స్ ని లేబుల్ చేయకపోవడం, ఓకేనా? అండ్ రే డయాగ్రామ్స్ నీట్ గా లేకుండా క్లమ్జీగా, అంటే మోర్ దాన్ 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకొని వాటిని ఎక్కడో కన్వర్జ్ చేయడం, లేదంటే డైవర్జ్ చేయడం. సో ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి. ఈ యారో మార్క్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏం చెప్తుంది అని అంటే ఇది ఇన్సిడెంట్ రే. ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దీన్ని తగిలి ఇటువైపు వస్తుంది, అంటే ఇది రిఫ్లెక్టెడ్ రే. సో ఇట్లా మీరు యారో డయాగ్రామ్స్ తో రిప్రజెంట్ చేశారనుకోండి, మీకు సింగిల్ మార్క్ కాదు హాఫ్ మార్క్ కూడా కట్ చేయడానికి ఎగ్జామినర్ కి స్కోప్ ఉండదు, ఓకేనా? సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ కేసెస్ లో ద రే డయాగ్రామ్, అంటే మన రే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఇమేజ్ అన్నది అంటే రేస్ అనేవి యాక్చువల్గా మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయి, అవునా? సో ఆ పర్టికులర్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్నారు, కాంకేవ్ మిర్రర్ తీసుకున్నారు. సో ఇక్కడ పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఈ రేస్ అన్నవి ఇక్కడ ఎక్కడో మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయి. సో మీరు ఏం చేయాలి, ఆ రేస్ ని అంటే ఆ రిఫ్లెక్టెడ్ రేస్ ని
సో మీరు ఎక్స్టెండ్ చేసి లెట్స్ సే ఇక్కడ ఫామ్ అవుతుంది అనుకుందాం ఇమేజ్. సో ఇట్లా రిప్రజెంట్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రేస్ని ఎక్స్టెండ్ చేయడం, నాట్ ఎక్స్టెండింగ్ ద రేస్ ఫర్ ద వర్చువల్ ఇమేజెస్. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు అని అంటే ఓకే ఇమేజ్ ఇటువైపు ఫామ్ అయిపోయింది అని థియరీ రాస్తారు, బట్ మీరు డయాగ్రామ్లో దాన్ని చూపించాలి, అప్పుడే ఎగ్జామినర్కి అర్థమవుతుంది అనమాట. ఏం లేదు, మీకు తెలిసిన కాన్సెప్ట్ని మీరు డయాగ్రామ్ ఫామ్లో సింగిల్ మార్క్ కాదు హాఫ్ మార్క్ కూడా కట్టవకుండా ప్రతి దాన్ని కూడా నీట్ లేబుల్గా పాయింట్స్తోని అండ్ విత్ యారో మార్క్స్తోని అండ్ ఒకవేళ వర్చువల్ ఇమేజెస్ అయితే డాటెడ్ లైన్స్తోని. ఆ డాటెడ్ లైన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే రేస్ అన్నవి యాక్చువల్గా కన్వర్జ్ అవ్వట్లేదు, అపియర్ టు కన్వర్జ్ అన్నవి డినోట్ చేస్తుంది అనమాట. సో ఈ మిస్టేక్స్ని కనుక మీరు అవాయిడ్ చేస్తే రే డయాగ్రామ్స్లో మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా, సో మీరు థియరీ రాసి క్వశ్చన్లో అంటే థియరీ క్వశ్చన్ చూజ్ చేసుకునే బదులు రే డయాగ్రామ్ క్వశ్చన్ చూజ్ చేసుకుంటే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సార్ ఎట్లయినా ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నారు కానీ ఎట్లా పడితే అట్లా డ్రా చేయడం కాదు. సో ఇట్లా నేను చెప్పిన మిస్టేక్స్ని మీరు కనుక అవాయిడ్ చేస్తే యూ కెన్ ఈజీలీ గెయిన్ గుడ్ మార్క్స్ అనమాట. దీంట్లో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. సో మనకున్నవి మిర్రర్స్ కేసులో 6+2 8 అండ్ లెన్స్ కేసులో 6+2 8 డయాగ్రామ్స్, అంటే టోటల్ 8+8 16 డయాగ్రామ్స్ అండ్ ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ మిర్రర్స్ కేసులో ఒక 4 అండ్ లెన్స్ కేసులో ఒక 3. సో వీటిని గుర్తుపెట్టుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఓకేనా, సో వాటి మీరు ఏం చేయాలంటే తరోగా డైలీ ప్రాక్టీస్ చేయాలి, మీకు అవి మైండ్లో ఉండేంత వరకు. సో మీరు తరోగా రే డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సో ఆ రిఫ్లెక్టెడ్ రేస్ని కానీ రిఫ్రాక్టెడ్ రేస్ని కానీ మీరు ఎట్లా డినోట్ చేయాలి, ఆబ్జెక్ట్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఉందా, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఉందా, సో మిర్రర్స్ కేసులో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఎటువైపు ఫామ్ అవుతుంది, సో లెన్స్ కేసులో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఎటువైపు ఫామ్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీకు మైండ్లో ఉండిపోవాలి అండ్ నేను చెప్పిన ఈ మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేయాలి అనమాట. ఓకేనా, ఇంతకుముందు నేను చెప్పినట్లు సో ఈ క్రౌడెడ్ డయాగ్రామ్స్ని ఓన్లీ 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకొని వాటికి 2 రిఫ్లెక్టెడ్ రేస్ కానీ 2 రిఫ్రాక్టెడ్ రేస్ కానీ డ్రా చేయండి. ఓకేనా, సో మోర్ దాన్ 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకొని మళ్ళీ మోర్ దాన్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ రిఫ్రాక్టెడ్ రేస్ తీసుకుంటే ఇమేజ్ అన్నది సో కొంచెం మెస్సీ అయిపోతుంది. ఓకేనా, గజిబిజి అయిపోద్ది అనమాట. అలాంటివి చేయకండి. ఓకే, సో ఈ మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేస్తే రే డయాగ్రామ్స్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఇక్కడ నుంచి మీరు రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మైండ్లో ఉంచుకొని డ్రా చేయండి. ఓకేనా, ఎగ్జామ్లో మీరు రే డయాగ్రామ్ డ్రా చేసిన ప్రతిసారి సో కృష్ణ సార్ గుర్తు రావాలి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. బై.